ధురంధర్ 2తో బాలీవుడ్ మరికొన్నేళ్లు తలెత్తుకుంటుంది. పార్ట్ 2 ఇంకా రిలీజే అవ్వలేదు. అప్పుడే ధురంధర్ 3 ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్యధర్. ధురంధర్ 2 రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంకెన్ని ఫీట్స్ సాధిస్తావు ధురంధర్ అంటూ కామెంట్స్. ఇంతకీ ధురంధర్ 2 రికార్డ్స్ ఏంటి? పార్ట్ 3 ప్లానింగ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి యాక్టర్స్, ఫిల్మ్ మేకర్లు తమను తాము గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళన్నది పచ్చి నిజం. దేశంలో మిగతా ఇండస్ట్రీలు కూడా బాలీవుడ్ను అంత ఉన్నత స్థాయిలోనే చూసేవి. ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. బాహుబలితో మొదలైనటువంటి సౌత్ సినిమా ఆధిపత్యం పుష్ప 2 సమయానికి ఇంకో లెవెల్కి చేరుకుంది. అదే సమయంలో బాలీవుడ్ బాగా డౌన్ అయింది. సక్సెస్ రేట్ పడిపోయి వసూళ్ల రికార్డులోనూ వెనకంజ వేయడంతో బాలీవుడ్ ఆధిపత్యానికి తెరపడింది. అయితే గత సంవత్సరం చావా, సయారా, ధురంధర్ సినిమాలు హిందీ సినిమా ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. ముఖ్యంగా ధురంధర్ బాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది. ఇప్పుడు ధురంధర్ 2 బాలీవుడ్ మరికొన్నేళ్ల పాటు తలదించాల్సినటువంటి అవసరం లేకుండా చేసేలా ఉంది. ఈ నెల 19న రిలీజ్ కానున్నటువంటి ధురంధర్ 2, బాహుబలి 2, పుష్ప 2 సినిమాలకు ధీటుగా హైప్ తెచ్చుకుంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే దీని క్రేజ్ పీక్స్ కి చేరుకుంది. రిలీజ్ కు ముందు రోజు సాయంత్రం నుంచి ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా దేశవ్యాప్తంగా అన్ని మేజర్ సిటీల్లో షోలు చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఫస్ట్, సెకండ్ షోలు ప్యాక్డ్ హౌస్లతో నడవబోతున్నాయి. రిలీజ్ రోజు కూడా, వీకెండ్ కు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ కూడా కలుపుకుంటే డే 1 వసూలు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. బాహుబలి 2 సహా అన్ని సినిమాల కలెక్షన్ల రికార్డులను ధురంధర్ 2 బద్దలు కొట్టేస్తే ఆశ్చర్యమేమీ లేదు. వీకెండ్ ఓవరాల్ వసూళ్ల రికార్డులను కూడా ఈ సినిమా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్టు ఉండాలే కానీ దంగల్ పేరిట ఉన్నటువంటి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డును కూడా ధురంధర్ 2 బద్దలు కొట్టడం ఖాయం. ఇక బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. ధురంధర్ ది రివెంజ్ 2 సినిమాలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. సీక్వెల్లో వచ్చేటువంటి వారం రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా వారంలో మొదటి భాగాన్ని 1000కి పైగా స్క్రీన్లలో మళ్ళీ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 100 రోజుల గ్యాప్ లోనే వచ్చేయడంతో ఎవరు చూస్తారులే అనుకున్నటువంటి వాళ్లకు షాక్ ఇస్తూ ధురంధర్ గత 24 గంటల్లోనే 5000కు పైగా టికెట్లు అమ్మడం గమనార్హం. ఇది చాలా రేర్ గా చూసేటువంటి ఫీట్. ఇక ధురంధర్ ది రివెంజ్ సంగతి తెలిసిందే. రోజుకు 40,000కు తగ్గకుండా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కౌంటర్ బుకింగ్స్, డిస్ట్రిక్ట్ యాప్స్ సేల్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ పోటీ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ ధురంధర్ ది రివెంజ్ మీద విపరీతమైనటువంటి క్రేజ్ నెలకొంది. దాన్ని చూడడానికి ముందు మరోసారి ఫస్ట్ పార్ట్ చూడాలన్నటువంటి ఉద్దేశంతో నిర్మాతలు వేసినటువంటి ఎత్తుగడ డెఫినెట్ గా వర్కౌట్ అయ్యేలానే ఉంది. ముఖ్యంగా నగరాల్లో దీనికి రెస్పాన్స్ బాగుంది. రిలీజ్ ఇంకా 5 రోజుల దూరంలో ఉండగానే ధురంధర్ ది రివెంజ్ ఇన్ని ఫీట్లు సాధించడం మామూలు విషయం కాదు. కేవలం ప్రీమియర్లతోనే 40 కోట్లకు పైగా రాబట్టినటువంటి ఈ క్రేజీ సీక్వెల్ మొదటి షో పడే నాటికి ఎవరు టచ్ చేయలేని రికార్డ్ అందుకోవడం ఖాయంగా ఉంది. టీం ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం హైదరాబాద్ వచ్చి ప్రీమియర్ షోలో పాల్గొన్నామన్న కొందరి అభ్యర్థనకి డైరెక్టర్ ఆదిత్యధర్ సున్నితంగా నో చెప్పారట. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ అవుతుందో అనేది ఎవరి ఊహకు కూడా అందట్లేదు. మార్చి 19 నుంచి నడిచేటువంటి షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ నుంచి ప్రారంభించారు. 4 గంటల డ్యూరేషన్ ఉందని తెలిసి కూడా టాక్ రివ్యూస్ చూసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ధురంధర్ ది రివెంజ్ మీద జనం ఇంట్రెస్ట్ చూపించడం నిజంగా విశేషమే. టాక్ ఏ మాత్రం పాజిటివ్గా వచ్చినా సరే ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. బ్లాక్ బస్టర్ అయితే ఈసారి టార్గెట్ ఖచ్చితంగా 2000 కోట్లే. భారత ఇండియన్ ఆడియన్స్ కి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ధురంధర్ 2 మరో 4 రోజుల్లో అయితే థియేటర్లోకి రానుంది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రెండో పార్ట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు ఆడియన్స్ లో మంచి ఆసక్తిని అయితే రేకెత్తించాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి టికెట్ల అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. మల్టీప్లెక్స్లలో ప్రీమియర్ షోలకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. చాలా చోట్ల హౌస్ఫుల్ షోలు కూడా అవుతుండడంతో ఈ మూవీ రిలీజ్కి ముందే సంచలనం సృష్టిస్తుంది. అదే టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కి సిద్ధమవుతున్నప్పటికీ ధురంధర్ 2 ఉన్నటువంటి క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. దాదాపు 4 గంటలకు దగ్గరగా ఉన్నటువంటి రన్ టైం, సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి ఏ సర్టిఫికేట్ వంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కంటెంట్ పై ఉన్న నమ్మకం వల్లే ఈ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయనేది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ అంచనాల మధ్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాల్లో వినిపిస్తుంది. డైరెక్టర్ ఆదిత్యధర్ ఇప్పటికే ధురంధర్ 3 పై కూడా
ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. రెండో పార్ట్‌కి వస్తున్నటువంటి రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కథను మరింతగా పెంచేలా మూడో భాగాన్ని కూడా తెరకెక్కించేటువంటి అవకాశాలున్నాయని కూడా ఇండస్ట్రీ వర్గాలైతే చెబుతున్నాయి. ప్రెజెంట్ మూడో భాగానికి సంబంధించినటువంటి కథ డెవలప్‌మెంట్ దశలో ఉందని టాక్ వినిపిస్తున్నప్పటికీ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. ఇక బాక్స్ ఆఫీస్ అంచనాల విషయానికొస్తే 'ధురంధర్ 2' భారీ వసూళ్లు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా 2,000 కోట్ల మార్కును దాటుతుందంటూ చర్చలు జరుగుతున్నాయి. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే డెఫినెట్‌గా ఈ అంచనాలు నిజమయ్యేటువంటి అవకాశం కూడా ఉందని కూడా ట్రేడ్ వర్గాలైతే భావిస్తున్నారు. సో మొత్తంగా 'ధురంధర్ 2' ఎన్ని ఫీట్లు సాధించినా ఇంకా అంతకంతకు ముందుకెళ్తూనే ఉన్నాయి. సో ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇంకా ఎన్ని ఫీట్లు సాధిస్తావు 'ధురంధర్' అంటూ కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిందేందంటే 1, 2 2 కూడా సిమిలర్‌గా ఈ 2 ప్లాన్ చేశాడు డైరెక్టర్ ఆదిత్య ధర్. అనుకున్నట్టుగానే ఇప్పుడు మార్చి 19న 'ధురంధర్ 2' వస్తుంది. దీని తర్వాత దీనికి ఏదన్నా కొంచెం కన్క్లూజన్ లాంటిది పెట్టి పార్ట్ 3ని కూడా ప్లాన్ చేసి పార్ట్ 3లో కంప్లీట్‌గా ఒక పెద్ద స్పాన్ తోటి ఆ సినిమా తీసుకొచ్చి అక్కడ సినిమాని ఎండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంలో డైరెక్టర్ ఆదిత్య ధర్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో పార్ట్ 3 మీద ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు కానీ డెఫినిట్‌గా 'ధురంధర్ 3' అయితే మాత్రం ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ 'ధురంధర్' ఊచకోత ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? అండ్ ఇప్పటివరకు అంటే బాలీవుడ్డే ప్రస్థానం అనుకున్నటువంటి టైంలో బాలీవుడ్ నిజంగానే చాలా డౌన్ అయిపోయింది. దాని తర్వాత కొన్ని సినిమాలు లేపాయి. బట్ ఇప్పుడు బాలీవుడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 'ధురంధర్ 2' ఇప్పుడు ఇంకొంచెం సేవ్ చేసేటువంటి విషయం అయితే చాలా క్లియర్‌గా కనపడుతుంది. ఈ బూస్టప్ తోటైనా ముందు ముందు బాలీవుడ్ ఏమన్నా ముందుకెళ్తుందా? లేదంటే మళ్ళీ అలానే ఈ ఒక్క సినిమాతోటే సరిపెట్టుకుంటాం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ టాపిక్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.